హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి. అయితే రాఖీ పండగ అయిపోయింది. 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. శ్రావణ మాసంలో రాఖీ పండగ అయితే నేను భాద్రపద మాసంలో ఈ వీడియోని అనేది షేర్ చేస్తున్నాను అండి. అంటే 15 రోజులు, దాదాపుగా 20 రోజులు అయితే డిలే అయిందని చెప్పుకోవాలండి. అది ఎందుకు అంటే కొన్ని కారణాల వల్ల అలా డిలే అయిపోయింది. ఆ కారణాలు ఏంటి అంటే కూడా నేను మీకు చెప్తానండి. అంటే దాచుకునే కారణాలు అయితే ఏమీ లేవండి. అన్నయ్యకి రాఖీ కట్టడమే నేను ఒక కొంచెం డిలేగా వెళ్ళాను అండి. అయితే అది కాక మా పిల్లలు మా బాబుకి రాఖీ కట్టాలనేసరికి వాళ్ళకు కూడా ఆ రోజంతా కూడా టైం అనేది చాలా ఇబ్బంది అయిందనమాట. ఇబ్బంది అంటే బాబు హైదరాబాద్లో ఉన్నాడు. బాబు వస్తూ ఏం చేశాడంటే తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అయింది, రిసెప్షన్ అండి ఆ రోజు. అయితే సరే హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నా కదమ్మా, మళ్ళీ ఖమ్మం వచ్చి మళ్ళీ నేను కోదాడ వెళ్ళటం అంటే మనకి డబల్ అవుతుంది కదా జర్నీ అనేది. అందుకోసం నేను రిసెప్షన్ చూసుకొని వస్తాను అనేసరికి ఇంకా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాది కాలేదు, పిల్లల దగ్గరే ఉండిపోయినాను అనమాట. పిల్లల దగ్గర ఉండి బాబు వచ్చిన తర్వాత రాఖీ కట్టిన తర్వాత వెంటనే నన్ను అన్నయ్య దగ్గర తీసుకువెళ్తాడు. పౌర్ణమి కూడా ఈవినింగ్ నుంచి వచ్చింది కదండి, 1 గంట నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి నైట్ కల్లా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని నేనైతే ఇట్లా చిన్న ప్రిపరేషన్లో అయితే ఉన్నానండి. అయితే నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటండి. ఎందుకు అంటే నాకు బాబుకి ప్రయాణం ఉన్న సంగతి తెలియదు అనమాట. అయితే వస్తాడు, తీసుకొని వెళ్తాడు, చటక్కన కట్టేసి రావచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో నేను ఉంటే, బాబు వచ్చేసి ఏం చేశాడు అంటే వాళ్ళ అక్క వాళ్ళతోటి రాఖీ కట్టించుకున్న వెంటనే నన్ను ఇంటికి తీసుకొని వచ్చేసి తను గుంటూరు ప్రయాణం ఉందటండి. అందువల్ల అమ్మ నేను తొందరగా వెళ్ళాలి, తొందరగా ఇంటికి పద అని చెప్పి తను వచ్చేటప్పటికే 4:30 అలా అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళ అక్క వాళ్ళతోటి ఉండి రాఖీ కట్టించుకొని, అలాగనే ఐషు, కార్తికేయకి, రిషికి రాఖీ కట్టేసి ఈ సమయం అంతా మాకు 1 అవర్ అక్కడ పడితే ఇంకా నన్ను తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరూ లేరండి. అయితే ఇంకా ఒక్కదాన్ని వెళ్ళటానికి కూడా సాయంత్రం అయ్యేసరికి ఎలా అనుకుంటే ఇంకా బాబు ఏం చేశాడంటే, మనసులో అమ్మ అభిమానం ఉంటే అది నువ్వు ఎప్పుడైనా కట్టొచ్చు వెళ్ళి అని చెప్పి బాబు 3 రోజుల తర్వాత వచ్చాడండి. వచ్చేసి నేను ఇప్పుడు తీసుకొని వెళ్తా పదా, మా అమ్మాయికి రాఖీ కట్టొద్దు అని చెప్పి ఇంకా ఆ రోజు తీసుకొని వెళ్ళటం జరిగిందనమాట. ఇలా నాకైతే ఈ రాఖీ పండగ రోజైతే ఇలా జరిగిందండి. ఎప్పుడు ఇలా జరగదు. నేను ఎప్పుడు కూడా ముందు రోజే వెళ్తాను. పొద్దున్నే మార్నింగ్ మా అన్నయ్యకి ఫస్ట్ రాఖీ కట్టేసి నేను నా వీలుని బట్టి మళ్ళీ పిల్లలంతా సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి పిల్లలతోటి మనం లేకుండా వాళ్ళు ఎట్లయినా మన ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు అమ్మనే వాళ్ళు మనం ఉండాలని ఒక ఆలోచన ఉంటుందండి. అలాగనే మా ఆడపడుచు కూడా మా ఇంటికి వస్తుంది కాబట్టి మనం అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత ఇంటికి వెంటనే వెళ్దామని చెప్పి దాదాపుగా నేనైతే వదిన ఎంత భోజనం వదిన చేసి వెళ్ళన్నా కానీ లేదని చెప్పి ఏదో ఒక టిఫిన్ అయితే చేసేసి బయలుదేరటం అనేది నాకు ఎప్పుడు అలానే జరుగుతూ ఉందండి. అయితే ఈసారి ఏంటంటే సరే తీసుకువెళ్ళే వాళ్ళు లేక నాకు అన్నయ్యకి రాఖీ కట్టడం అనేది డిలే అయిపోయింది. అయినా కానీ 3 రోజుల తర్వాత వెళ్ళి మనస్ఫూర్తిగా అన్నయ్యకి రాఖీ కట్టేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇలా జరిగింది అన్నయ్య, తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేకుండా అయ్యారు ఆ రోజు అని చెప్పేసి ఇంకా మేము సెలబ్రేషన్ ఇలా నేనైతే రాఖీ కట్టడం అనేది జరిగిందండి. ఇక తర్వాత అయితే మా పిల్లలు చూశారు కదా, వీళ్ళు కూడా చూసి సాయంత్రం సాయి వచ్చేటప్పటికి 5:40 అట్లా అయిందండి. 4:30కి కోదాడలో బయలుదేరాడు. ఇంకా తను వచ్చేటప్పటికి కూడా బాగా లేట్ అయిపోయిందనమాట. అయినా కానీ ఎంత లేట్ అయినా కానీ అన్న చెల్లెళ్ళకి ఇలా మనం రాఖీ పండుగ అనేది జరుపుకోవటం అనేది మన సాంప్రదాయము. అలాగనే కూడా మన మనసుకు అనమాట ఎంతో హాయిగా ఉంటుందండి. మనం తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ రాఖీ కట్టిన సందర్భం ఆ క్షణం చాలా బాగుంటుందండి. అది అందరికీ కూడా ఒకేలాగా ఉంటుంది. అలాగనే నాకు కూడా ఇలానే ఉంటుందన్నమాట. కాకపోతే ఈసారి మాత్రం అదే రోజు కట్టలేదు అన్న అసంతృప్తి అయితే కొంచెం ఉంది. కానీ అది కూడా మా బాబు వచ్చేసి నువ్వు
అదే రోజు కట్టలేదని చెప్పి ఫీల్ అవ్వద్దు అని చెప్పి వెంటనే నన్ను తీసుకుని వెళ్ళి చక్కగా మా అన్నయ్యకి రాఖీ కట్టించి తీసుకొచ్చాడండి. అది నాకు అనిపించింది అనమాట. మేనమామకి మేనల్లుడికి ఉన్న బంధం కూడా అలా ఉంటుందండి. అన్న చెల్లెల్లో మేమిద్దరం మా ఆప్యాయత మేము చూసుకుంటే వాళ్ళ మేనమామ మీద ఎంత ప్రేమ ఉందో నా కొడుకు చూపించాడండి. అది అనిపించింది, రక్త సంబంధం అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి నాకైతే బాగా అనిపించిందండి. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా అక్కడ పాటలు పాడమంటే ఆరతిచ్చుకుంటూ రకరకాలుగా వాళ్ళ పాటల్లో వాళ్ళు పాడుతూ ఉన్నారండి. ఇంకా ఎప్పుడు చూడు మా చిన్నమ్మ అయితే అమ్మవారి పాట ఉంటుంది కదండి, అదే అనమాట. ఏ సందర్భం వచ్చినా కానీ ఆ పాట పాడుతూ ఉంటే మేము సరదాగా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఎప్పుడు ఈ పాటేనా అని మేము జోకులు వేసుకుంటూ ఉన్నాము. అలాగనే రాఖీ కట్టిన తర్వాత స్వీట్స్ పెట్టేసి ఫస్ట్ మా సాంప్రదాయం ప్రకారం అయితే అండి ముందు బొట్టు పెట్టేసి రాఖీ కట్టి స్వీట్ పెట్టిన తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత చిన్నవాళ్ళమైతేనేమో మనం వేయటం అక్షింతలు, పెద్దవాళ్ళమైతేనేమో మనం వేయించుకోవటం అనేది మేమైతే ఇలా చేస్తామండి. ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా మా ఇంట్లో ఇలా జరిగినాయి. ఇంకా వచ్చేసి ఐషు కూడా చక్కగా వాళ్ళ అన్నలు ఇద్దరికీ అనమాట పొద్దున్నే మార్నింగే మానస వచ్చేసిందనమాట వాళ్ళ అన్నయ్యలు కట్టించడానికి. ఐషు అయితే చక్కగా వాళ్ళ పెద్దన్నయ్యకి వాళ్ళ చిన్నన్నయ్యకి రాఖీ కడుతూ ఉంటే భలే ముచ్చటేసిందండి. అయితే వాళ్ళ రిషి అన్నయ్య మాత్రం అసలు మాట వినలేదనమాట. పెద్దన్నయ్య అయితే కామ్గా ఉంటాడండి. మా కార్తికేయ చాలా కూల్ అనమాట. అయితే వీడు పెద్దోడు చిన్నోడు మాత్రం కొంచెం కట్టించేటప్పుడు ఎమ్మటే నేను కట్టించుకోను అన్నట్టు ఫేస్ అలా పెట్టి ఇలా పెట్టి వాడికి తెలియదు కదండి. రాఖీ అంటే రాఖీకి ఉన్న గొప్పతనం ఏంటో వాడికి ఇంకా తెలియదు కాబట్టి అలా చిన్నవాడు కాబట్టి మారాన్ చేశాడు. పెద్దోడైతే డిసిప్లిన్గా కట్టించుకున్నాడు అనమాట. కార్తికేయ వెరీ గుడ్ బాయ్ అనమాట. ఐషు కూడా గుడ్ గర్ల్ అనమాట. చక్కగా వాళ్ళ అన్నయ్యకి దండం పెట్టు అంటే చక్కగా దండం పెడుతుందండి. మనం ఏది చెప్తే మా ఐషు గారు అది చేస్తూ ఉంటుందన్నమాట. భలే ఇంట్లో ఫన్నీగా ఉంటుందండి ఐషు అయితే. నిజంగా ఐషుతో ముచ్చట్లయితే భలే ఉంటాయండి రోజు. నాకైతే ఇంకా ఈ సెలబ్రేషన్ అంతా ఇలా జరిగింది, లేటుగా వీడియో పెట్టాను, ఏమీ అనుకోవద్దండి. అది అనమాట ఉన్న విషయం అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో చాలా వీడియోలన్నీ డిలే అవుతున్నాయండి, ఏమీ అనుకోవద్దు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోని పరిస్థితుల వల్ల అలా అవుతూ ఉన్నాయి అన్నమాట. ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేస్తున్నందుకు చాలా 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 ఎప్పుడు చెప్తానండి, చాలా ధన్యవాదాలు. అలాగనే ఈ వీడియోను కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మా 3 తరాల వీడియోలు ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, మీ అన్నదమ్ములను మీరు ఎలా మీట్ అయ్యారో కూడా నాకు షేర్ చేయండి. తప్పకుండా నేను కామెంట్ చదివి దానికైతే రిప్లై ఇస్తానండి. చూసారు కదా, ఐషు వాళ్ళమ్మ ఆరతి ఇస్తూ ఉంటే ఐషు కూడా చక్కగా దాన్ని ఆరతి పళ్ళాన్ని మొత్తం కూడా తిప్పుతూ ఉంటుంది. మనం దేవుడి దగ్గర కూర్చొని ఏదైనా చేస్తూ ఉన్నా కానీ ఐషు గారు కూడా దేవుడి దగ్గర అదో ఏదో చేస్తూ ఉంటాడండి. ఇలాగో రిషికి కట్టేటప్పుడు కొంచెం మారాన్ చేశాడనమాట రిషి. ఇంకా తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరుతున్నామండి. ఫస్టే చెప్పా కదా మీకు. అంతా నైట్కి వచ్చేసేమో ఆడపడుచు కట్టిందండి. ఆడపడుచు కూడా తను కూడా ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్ళి తను వచ్చేటప్పుడు కూడా బాగా లేట్ అయిపోయిందనమాట. తను మా ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిందనమాట. ఇలా ఈ సెలబ్రేషన్ కుటుంబంలో జరుగుతున్న నలుగురం కూడా, నేను, మా ఆడపడుచు, మా పిల్లలు, మా మనవళ్ళు మనవరాలు, ఇలా అందరం కూడా చక్కగా రాఖీ పండుగని సెలబ్రేషన్ చేసుకున్నామండి. వీడియో అయితే లేట్ అయింది కానీ లేటెస్ట్గా అయితే పెట్టేశానండి వీడియోని. అందరూ కూడా వాచ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా సంతోషంగా ఉన్నానో మీరందరూ కూడా ఎప్పుడు అలానే సంతోషంగా ఉండాలి. అన్నదమ్ముల్ని ఎప్పుడు కూడా వీడి ఉండకూడదండి, ఉండలేము కూడా అనిపించింది. కొన్ని సందర్భాలు ఇలా మనసుకి హద్దుకునే సందర్భాలు ఉంటాయని నా మనసుకైతే అనిపించింది. నా మనసుకు అనిపించింది మీతో షేర్ చేశానండి. మీకు కూడా అలానే ఉంటుందా, అలానే ఉందా, అలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అన్నదమ్ముల అందరికీ కూడా నా రాఖీ పండుగ సందర్భంగా, నా రాఖీ కదని మనందరి రాఖీ పండుగ సందర్భంగా నేను ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.